ఇటుగా అబద్ధాలతో అభివృద్ధిని అడ్డుకోలేరని వైసీపీ నేతలపై ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు ఫైర్ అయ్యారు. ప్రైవేటీకరణ పేరుతో ఆర్టీసీపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఆర్టీసీ ఉద్యోగులను రెచ్చగొట్టి లబ్ధి పొందాలని వైసీపీ ప్లాన్ చేస్తోందని కొనకళ్ళ ఆరోపించారు. మాజీ మంత్రి పేర్ని నాని అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. ఎవరికమ్ముతారో అంత అవసరం ఏంటి? ఇది ప్రభుత్వ రంగ సంస్థ, ప్రభుత్వం నడుపుతుంది దీన్ని. ఇవాళ రోజున రాష్ట్రంలో మీ 5 ఏళ్ల పరిపాలనలో సర్వనాశనం అయిపోయి ఆర్థిక విధ్వంసం జరిగినా కూడా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా చక్కదిద్దుతూ ఇవాళ రోజున మేము ఎప్పుడు కూడా స్త్రీలకి ఏ రకమైన ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఇవాళ రోజున ఆడవారికి ఉచిత బస్సు ప్రయాణం ఏర్పాటు చేసింది. గతంలో ఎప్పుడన్నా ఉందా? ఒక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు చేశారు. అంతేకాకుండా వికలాంగులకి బస్సులో ఉచిత ప్రయాణం మీరెవరన్నా చేశారా? కూటమి ప్రభుత్వం చేసింది. వాళ్ళ రోజున ఆర్టీసీలో కానీ ఆడవాళ్ళకి కానీ వికలాంగులకు కానీ మీరు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినా కూడా ఆర్థిక ఇబ్బందుల్లో కూడా మేము నడుపుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. పారిశ్రామికవేత్తలు మీ బ్లాక్ మెయిల్స్కి భయపడి పారిశ్రామికవేత్తలంతా కూడా ఈ రాష్ట్రాన్ని పారిపోతే, ఏ రకమైన పెట్టుబడులు లేకపోతే ఇవాళ కూటమి ప్రభుత్వం కానీ లోకేష్ కానీ ప్రత్యేకమైన దృష్టి పెట్టి ఇవాళ రోజున పారిశ్రామికవేత్తలని మన రాష్ట్రానికి రప్పించి 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిస్తున్నారు. 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. ఇవాళ రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తుంటే చూసి ఓర్చలేకపోతున్నారు. రోడ్లు వేస్తుంటే ఓర్చలేకపోతున్నారు. అమరావతి నిర్మాణం చేస్తుంటే ఓర్చలేకపోతున్నారు. రాష్ట్రానికి రాజధాని కావాలని జ్ఞానం లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇవాళ రోజున రాజ్యాన్ని నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పగలు రైతులు కష్టపడి రాజధాని నిర్మాణం చేస్తుంటే ఓర్చలేవు. ఇవాళ అభివృద్ధిని చూసి మీరు ఓర్చలేకపోతున్నారు. ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి మీరు ఓర్చలేకపోతున్నారు. పేరుని నాని మరి మంత్రిగా చేసావు నువ్వు. ఆర్టీసీ అమ్మేస్తారా? ఎవరికి అమ్మేస్తా? నువ్వు కొంటావా ఏంటి? మేము అమ్మేస్తే ఆర్టీసీ ప్రైవేట్ పరం చేస్తావా? ఎందుకు చేస్తాం? గతంలో నువ్వు 100 బస్సులు ఆర్టీసీలో మీ ప్రభుత్వం ఉండగా ఎలా అయితే నడిపారో ఇవాళ 750 బస్సులు కూడా అలాగే నడుపుతాం. ఆ నిబంధనల ప్రకారం నడపాలి. అలా అయితేనే కేంద్ర ప్రభుత్వం మనకి ఇస్తుంది. నేను నిజాన్ని అర్థమయ్యేలాగా చెప్పా. ఏమని? ఇది సెంట్రల్ గవర్నమెంట్ బస్సులు కాబట్టి టెండర్ విధానం మీద వచ్చినాయి కాబట్టి అక్కడ ఆ బస్సులు ప్రైవేట్ యాజమాన్యమే బస్సులు పెట్టుబడి పెడతారు.